హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా క్రంచీగా చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం బియ్యం జల్లించుకోవాలండి. మరపట్టిన బియ్యం అయినా రెడీమేడ్ బియ్యం అయినా ఏదైనా ఖచ్చితంగా బియ్యాన్ని జల్లించుకోవాలి. నేను ఇక్కడ రెడీమేడ్ బియ్యం పిండిని వాడుతున్నాను. మీకు వీలైతే మరపట్టించుకోండి. 1 కేజీ బియ్యాన్ని నీట్గా శుభ్రం చేసి మరపట్టించుకోండి. బియ్యం జల్లించిన తర్వాత శనగపిండిని కూడా కేజీకి 1/2 కేజీ శనగపిండిని కూడా బాగా జల్లించి తీసుకోవాలి. ఇది వేస్ట్ పిండి అండి, మనం దీన్ని పడేసుకోవాలి. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి శనగపిండిలోకి 2 టేబుల్ స్పూన్లు వామును తీసుకొని 2 చేతుల సహాయంతో బాగా నలిపి ఈ పిండిలోకి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ తెల్ల నువ్వులు వేయటం వల్ల చక్రాలు చాలా టేస్టీగా ఉంటాయి. తెల్ల నువ్వులు అవైలబుల్గా లేకపోతే నల్లవైన వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తినే స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసి మొత్తం ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 కేజీకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ బాగా వేడి చేసుకొని ఈ పిండిలోకి కలుపుకోవాలి. ఆయిల్, ఉప్పు, కారం మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసిన తరువాత చల్లనీటితోనే మనం దీన్ని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే మనం చక్రాలు వేసేటప్పుడు బాగా బిగుసుకుపోతుంది చక్రాల గిద్దలో. మరీ సాఫ్ట్గా కలుపుకుంటే ఎక్కువగా నూనె పీల్చుకుంటాయి చక్రాలు. అందుకని మీడియంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా గట్టిగా కలుపుకుంటూ సాఫ్ట్గా ముద్దలాగా తెచ్చుకోవాలి. పిండి ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా మన చేతికి ముద్దలాగా రావాలి. మరి చేతికి అంటుకోకుండా ఒక ముద్దలాగా మన చేతికి వస్తే సరిపోతుంది. నాకు పిండి ఈ కన్సిస్టెన్సీ రావడానికి 1/2 లీటర్ వాటర్ అయితే పట్టినవి. మీరు ఏ పిండి తీసుకున్నా నాకు తెలిసి 1/2 లీటరే పడతాయి. 2 టేబుల్ స్పూన్లు అటు ఇటు అవ్వచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యేలోపు చక్రాల గిద్దలోకి కొంచెం ఆయిల్ వేసుకొని చక్రాల గిద్ద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం చక్రాలు వేసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ రాసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని చక్రాల గొట్టంలోకి ఇలా నిండుగా స్టఫ్ చేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చక్రాలు వేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తున్నానండి. ఒకవేళ వేయలేని వాళ్ళైతే ఒక ప్లేట్ మీద వేసుకొని ఈ ఆయిల్లోకి చక్రాలను వేసుకోవచ్చు. చక్రాలు వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు కాలనిచ్చి ఇంకో వైపుకు తిప్పి ఈ పైన బుడగలు తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బుడగలు తగ్గితే మనకి చక్రం పూర్తిగా ఫ్రై అయినట్టే అండి. మనం కలిపి ఉంచుకున్న పిండిని మొత్తం ఇదే విధంగా చక్రాలు వేసుకోవాలి. చక్రాలు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం చక్రాలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఏదన్నా క్యాన్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి చక్రాలు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.